జైషే మహమ్మద్‌లు, లష్కరే తోయిబాల దగ్గర నుంచి ఏదైతే ఐఎస్ఐఎస్‌ల దగ్గర నుంచి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఏదైతే బోకో హరాం లాంటి తీవ్రవాద సంస్థలాక మతరాజ్యాలు స్థాపించడానికి ఆయుధాలు చేతపట్టి ప్రజలని భయపెట్టి ఊళ్ళ మీదన ఒక తరహా దండయాత్రలు చేసి ఒకనాడు బాబర్లు, టిప్పులు ఇట్లాంటి వాళ్ళు చేసిన తరహాది ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ పేరుతో చేస్తూ వస్తున్నాయి తీవ్రవాద సంస్థలు. జనబాహుళ్యం పేరులో తీవ్రవాద సంస్థలు, వాళ్ళ దృష్టిలో వీళ్ళు ముజాహిదీన్లు. ప్రపంచం మొత్తాన్ని ఖలీఫా రాజ్యం లేకపోతే ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి మాట వినని వాళ్ళని ఊచకోత, మాట వినే వాళ్ళ మత మార్పిడులు, ఇది ఒక ఆటగా ఒక యుద్ధంలా సాగిస్తున్నారు. దానికోసం తాము చస్తున్నారు, లేకపోతే చంపుతున్నారు. ఇట్లాంటి సంస్థలన్నిటి కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి పనినే చేస్తున్నది ముస్లిం బ్రదర్హుడ్. తీవ్రవాద సంస్థల మధ్యన సమన్వయం చేస్తూ ఏ తీవ్రవాద సంస్థలు ఏ ప్రాంతాల్లో ప్రజల్ని చంపాలి, లేదా మతం మార్చాలి, లేదా బెదిరించాలి అన్నటువంటి కాన్సెప్ట్ నడిపిస్తోంది. అది అమెరికాకి తెలుసు. వాస్తవంగా అమెరికా తీవ్రవాదాన్ని సృష్టించిన వాళ్ళల్లో అది కూడా ఒకటి. కాకపోతే అది తన ప్రయోజనాల కోసం సృష్టించింది తప్పించి ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం కోసం కాదు. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు తమ ప్రయోజనాల కోసం తయారు చేసినటువంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కలిసి సొంతమై ఇప్పుడు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా రోబోలు తమకి తామే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వీళ్ళందరూ కలిసి నిర్ణయాలు తీసుకునేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దాంతో ఇప్పుడు ఆ ముస్లిం బ్రదర్హుడ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించబోతున్నట్టుగా ప్రకటించారు ట్రంప్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. మోస్ట్ పవర్ఫుల్ టర్మ్స్ దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఫైనల్ డాక్యుమెంట్స్ త్వరలో రాబోతున్నాయి అని ప్రకటించారు.